పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అందరి దృష్టి ఆ నియోజకవర్గంపైనే ఉంది. ఆ సీటు హాట్ కేక్. ఇప్పుడు ఆ పార్టీలో ఆ సీటుకు సంబంధించిన పేరు ప్రకటిస్తే చాలు గెలిచినట్లే అనుకుంటున్నారు ఆ పార్టీ నేతలంతా. ఖమ్మం పార్లమెంటు స్థానంపైనే అందరి దృష్టి ఉంది. ఈసారి ఇక్కడి నుండి బరిలో నిలిచేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి సతీమణి కూడా పోటీ పడుతున్నారు. అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు కూడా బరిలో ఉన్నాడు. కానీ అధిష్టానం మాత్రం పార్టీ విధేయులకే ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తోందట. ఖమ్మం సెగ్మెంట్ లో 7 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుచుకుంది. ఈ క్రమంలో పొంగులేటి సోదరుడికే సీటు కన్ఫర్మ్ అవుతుందని పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే పొంగులేటి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఎదిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అనుచరులకే సీట్లిప్పించుకుని గెలిపించుకున్నాడు కూడా. మరో కీలకమైన అంశం ఏంటంటే పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలందరూ పొంగులేటి అనుచరులే కావడం విశేషం. ఉప ముఖ్యమంత్రి భట్టి సతీమణి నందిని కూడా తనకే టికెట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. దరఖాస్తు కూడా చేసుకున్నారు. మంత్రి తుమ్మల స్తబ్దుగా ఉన్నప్పటికీ తన లాబియింగ్ తాను చేస్తున్నాడట. పార్టీ తనకు ఎలాగైనా అవకాశం ఇస్తుందని, ఇవే తన చివరి ఎన్నికలని, తన వారసుడిని అందుకే రాజకీయాల్లోకి తీసుకొస్తున్నానని చెబుతున్నారు మంత్రి తుమ్మల. కానీ పార్టీ వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటుందా లేదా అంటే వేచి చూడాలి. సీఎం రేవంత్ కూడా పొంగులేటి వైపే మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. ఒకవేళ అటు పొంగులేటికి ఇటు భట్టి సతీమణికి కాకుండా వేరే వాళ్లకు అధిష్టానం సీటు కేటాయించేటట్లయితే తమ పేరు పరిశీలించాలంటూ కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా ప్రయత్నం చేస్తున్నారట. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా ఏఐసీసీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారంటూ టాక్ వినబడుతోంది.